హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. వాళ్ళు సీటీ కొడితే చీకట్లో కూడా ఓల్డ్ సిటీ లేచి కూర్చుంటుంది. గుస్సా వస్తే గోల్కొండ కూడా అదిరిపడుతుంది. చిరాకొచ్చిందంటే పలకరించడానికి కూడా చార్మినార్ భయపడుతుంది. టచ్ చేసినోళ్ళు బచాయించడమే కష్టం. పాత బస్తీ 24 అవర్స్ వీరి గస్తీలోనే ఉంటుంది. వీరి వైఫైని దాటి ఎంతటి వాడైనా ఎంటర్ కాలేడు. పర్మిషన్ లేకుండా వెళితే పరేషన్ తప్పదు. పోలీసులు, అధికారులు, కేసులు, కోర్టులు ఏవైనా సరే వారికి డోంట్ కేర్. ఒకప్పటి సంస్థానం దేశంలో కలిసిన, ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయినా వారి రాజ్యం మాత్రం వారిదే. అక్కడ మాత్రం వారిదే శాసనం. అక్కడ కూడా చట్టం ఉంది. బట్ కండిషన్ సప్లై. ఓల్డ్ సిటీలో వారు వన్ సైడ్గా నడిపించే ఓవైసీ బ్రదర్స్ పైనే నేడు మన పొలిటికల్ పిక్చర్. హైదరాబాద్ కా నవాబ్స్, మజ్లిస్ పార్టీ కా సుల్తాన్స్, ఓల్డ్ సిటీ లీడర్స్, ఓవైసీ. ఈ పేరు ఇప్పుడు హైదరాబాద్కే కాదు దేశం మొత్తం తెలుసు. 30 ఏళ్లుగా పార్లమెంటులో ఆ పేరు వినబడుతోంది. ఇప్పుడు యూపీ, కశ్మీర్ ఎక్కడ టెన్షన్ ఉంటే అక్కడ ఈ పేరు పలుకుతుంది. మతపరమైన వైలెన్స్ ఉన్న చోట సైలెంట్గా పాతుకుపోతున్నారు. ఎక్కడ వాటంగా ఉంటే అక్కడ టెంట్ వేసేస్తున్నారు. నవంబర్ 8 పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. ఒక్కసారిగా కలకలం రేగింది. జనం రోజువారీ ఖర్చులెలా అని కంగారు పడితే బ్లాక్ మనీ బకాసురులు సర్దుకోవడమెలా అని టెన్షన్ పడ్డారు. రెండో రోజు నుంచే ఏటీఎంలు, బ్యాంకుల్లో హడావిడి. జనం సమస్యలు, పార్టీలన్నీ విరుచుకుపడ్డాయి. అధికార బీజేపీ ఎదురుదాడి చేసింది. రాజకీయం రంకెలేసింది. కానీ ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దీనిపై నోరు విప్పడానికి వారం పట్టింది. అది కూడా యూపీలోని ఓ బహిరంగ సభలో. అప్పుడు కూడా జనం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు తప్ప ఆ స్పీచ్లో అంత సెగలేదు. $500 की नोट खत्म, 1000 से परेशानी थी तो 2000 ला लिए। प्राइम मिनिस्टर साहब, बड़ी इज्जत के साथ बोल रहा हूं, आप तो बोले थे ना खाऊंगा ना खाने दूंगा, तो विजय मलिया 9000 करोड़ खा के डकार लेके लंदन भाग गया। ललित मोदी 16000 करोड़ खा के लंदन भाग गया। मिस्टर प्राइम मिनिस्टर, उनको पकड़ के कौन लाएगा? अरे क्या हो रहा है इस मुल्क में? खाने को खाना नहीं है, कीमती आसमान को चोरी। हिंदुस्तान के वजीर आजम के चाहने वालों ने, एक स्वामी जी ने कहा था, मोदी का प्राइम मिनिस्टर बनते ही डॉलर 35 रुपये हो जाएगा। 35 रुपये जाके 70 रुपये हो गया स्वामी जी। ఇప్పుడు నెల దాటింది. వాయిస్ పెరిగింది. అసదుద్దీన్ హైదరాబాద్లోనే ఆవాజ్ వినిపించారు. ముస్లింలు నోట్ల రద్దుతో నానా కష్టాలు పడుతున్నారంటూ మండిపడ్డాడు. అసలు మోడీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నాడు. ఇదొక దిక్కుమాలిన నిర్ణయం అంటూ విరుచుకుపడ్డాడు. ఇన్ని రోజులు అయిపోయాక ఇప్పుడు ఓ రేంజ్లో ఫైర్ అయిపోయాడు. हिंदुस्तान के वजीर आजम, आप रोते भी हैं कि मैं गरीबी को देखा हूं। जब आप गरीबी को देखे हिंदुस्तान के वजीर आजम, तो मैं दिल्ली से लेकर अमरोहा तक, गाजियाबाद से लेकर राष्ट्र तमाम, कोई ऐसा बैंक नहीं था वजीर आजम जहां पर 200, 300 लोग नहीं खड़े थे। मैंने गरीबों को देखा जिनके कपड़े फटे हुए थे। मैंने खवातीन को देखा, बुर्खापोश बहनों को देखा, नौजवानों को देखा, लड़ रहे हैं। हिंदुस्तान के वजीर आजम, मैं 2000 रुपये अपने बैंक से नहीं निकाल सकता। आप कौन से अच्छे दिन के वादे किए थे? कौन से अच्छे दिन के वादे किए थे आप? और मेरे भाई, खुद उत्तर प्रदेश में 6 दिन के अंदर 26 लोग की मौत हो चुकी है। జనరల్ గా క్యాష్ ఎక్కువగా మెయింటైన్ చేసే పాత బస్తీకి నోట్ల రద్దుతో గట్టి స్ట్రోకే తగిలింది. హవాలా వ్యాపారం చేసే ముంబై వ్యాచ్ కి ఇక్కడ లింక్స్ ఉంటాయి. అదే ముంబై మాఫియా వాళ్లు ఇక్కడ మకాం వేసినట్లు కూడా కొందరి కేసుల్లో బయటపడ్డాయి. ఉగ్రవాదులు పాత బస్తీ చాటున వ్యవహారం నడిపించినట్లు కూడా కొన్ని విచారణల్లో తేలింది. అలాంటి చోట ఏ నియోజకవర్గమైనా సరే ఎమ్మెల్యే, ఎంఐఎం వారే. అక్కడ ఏ గొడవ జరిగినా వాళ్ళు ఎంటర్ అయిపోవాల్సిందే. గొడవ ఆపాలన్నా వారే, గొడవ చెయ్యాలన్నా వారే. అలాంటి ఓల్డ్ సిటీ నోట్ల రద్దు తర్వాత సైలెంట్ అయిపోయింది.
ఎంఐఎం పార్టీ సైతం అంతర్గతంగా ఏమో కానీ బహిరంగంగా మాత్రం యాక్టివిటీ పెద్దగా కనిపించడం లేదు. లోకల్గా రొటీన్గా జరిగే కార్యక్రమాలు తప్ప పెద్దగా ఎమ్మెల్యేలు కూడా తిరగటం లేదు. ధర్నాలు లేవు, నిరసనలు లేవు. నోట్ల రద్దును వ్యతిరేకించినట్లు ఓవైసీ ప్రకటన చేసినా ఎలాంటి అలజడి మాత్రం లేదు. గ్రేటర్ ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మజ్లిస్ ఆవాజ్ పెద్దగా వినపడ్డం లేదు. జీహెచ్ఎంసీ పోలింగ్ రోజు కాంగ్రెస్ నేతలపై దాడి చేశారు. అసదుద్దీన్ స్వయంగా దాడిలో పాల్గొన్నారు. అప్పుడే పెద్ద హడావిడి జరిగింది. ఇక ఆ తర్వాత ఎలాంటి హల్చల్ లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్ తో అనధికార దోస్తీ నడుస్తోంది. గ్రేటర్లో గులాబీకి మద్దతివ్వడానికి సిద్ధమైన టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధించడంతో ఆ అవసరం లేకుండా పోయింది. అయినా చాలా విషయాల్లో మజ్లిస్ కు అనుకూలంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తూ ఉండటం, సాఫ్ట్ కార్నర్ తో ఉండటంతో ఓవైసీ బ్రదర్స్ సైలెంట్ గా తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ మాత్రం ఈ ట్రెండ్ పై మండిపడుతోంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లైతే దొరలు, రజాకార్లు మళ్లీ ఒక్కటయ్యారనే సెటైర్లు విసురుతున్నారు. నిజాం నవాబును కేసీఆర్ కీర్తించడం వెనుక ఎంఐఎం దోస్తీయే కారణమనే కామెంట్లు వినపడ్డాయి. కెమెరాల సాక్షిగా అసదుద్దీన్ కాంగ్రెస్ నేతలపై దాడి చేసినా కనీసం వారిని ఆ ఏరియాలో అడుక్కుడా పెట్టనివ్వకపోయినా ఆ కేసులు పెట్టారో లేదో ఏమయ్యాయి కూడా ఎవరికీ తెలీదు. అంతలా గులాబీ పార్టీ వారికి అండగా ఉందనే విమర్శలు వినిపించాయి. ప్రత్యర్థులు అందుకే చరిత్ర తవ్వితే వీరి ఫ్రెండ్షిప్ కు ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. చరిత్ర చాలా ఉంది, బ్యాక్గ్రౌండ్ చాలా బలంగా ఉంది. అన్నింటికీ మించి కమ్యూనిటీ సపోర్ట్ బాగా ఉంది. నిజాం నవాబ్ టైంలోనే పార్టీ మొదలైంది. అప్పుడు రాజకీయంగా అవసరాలు ఆ పార్టీని పుట్టించాయి. హైదరాబాద్ దారుసలంలో ఎగిరిన ఈ జెండా ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఎగురుతుంది. అసలు ఓవైసీలు ఎవరి వారసులో తెలిస్తే ఉలిక్కి పడతాం, అవునా అని ఆశ్చర్యపోతాం. పంతొమ్మిది 1927 నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్నాడు. అటు బ్రిటిష్ వారు, ఇటు కాంగ్రెస్ హోరాహోరీ స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్న సమయం. సుల్తాన్గా ఉండి సలాం కొట్టించుకోవడం ఈజీయే, కానీ జనంలో బలం పెంచుకోవాలంటే రాజకీయ పార్టీ కావాలని నిజాం ప్లాన్ వేశాడు. అందుకే ఈ పార్టీని నవాబ్ నవాజ్ ఖాన్తో పెట్టించాడు. నిజాం సమక్షంలోనే ఈ పార్టీ పుట్టింది. ఆయన కోసమే ఆ జెండా ఎగిరింది. అప్పటికే పుట్టిన ముస్లిం లీగ్ స్ఫూర్తితోనే ఈ ఆలోచన నిజాం నవాబుకొచ్చింది. 1938లో బహదూర్ యార్జంగ్ ఈ పార్టీకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. తమ మతాన్ని కాపాడుకోవడం, సంప్రదాయాలను రక్షించుకోవడం లక్ష్యంగా పార్టీ పనిచేసింది. అప్పట్లో తమ అధికారాన్ని ఉపయోగించి మతాన్ని విస్తరించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. బహదూర్ చనిపోయాక 1944లో కాసిం రిజ్వీ ఈ పార్టీకి అధినేతగా తెరపైకొచ్చాడు. అప్పటికే తెలంగాణ సాయుధ పోరాటం బలంగా సాగుతూ ఉండటం, మరోవైపు జనంలో వ్యతిరేకత పెరగటంతో రజాకార్ల పేరుతో సెపరేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసిన రిజ్వీ సంస్థానంలోని గ్రామాలపై దాడులకు దిగాడు. అప్పుడు వారు చేసిన దాడులు మానని గాయాలుగా ఇప్పటికీ కనబడుతూనే ఉంటాయి. ఆడవాళ్లపై పైశాచికంగా దాడులు చేయడం, అనేక మందిని చంపేయడం, ఇలా అనేక అకృత్యాలతో రజాకార్లు రెచ్చిపోయారు. వారిపై స్థానిక ప్రజలు చాలా చోట్ల తిరగబడ్డారు. చివరికి భారతదేశానికి స్వతంత్రం వచ్చాక సైన్యం వచ్చి సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవడంతో రజాకార్ల ఆగడాలకు బ్రేక్ పడింది. కాసిం రిజ్వీని ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1948 నుంచి 57 వరకు రిజ్వీ జైల్లోనే ఉన్నాడు. 1948లోనే ఎంఐఎంను ప్రభుత్వం నిషేధించింది. పాకిస్తాన్కు వెళ్లిపోయే ఒప్పందం మీద రిజ్వీని జైలు నుంచి విడుదల చేశారు. రిజ్వీ వెళుతూ వెళ్తూ అబ్దుల్ వాహిద్ ఓవైసీ అనే తన సన్నిహిత లాయర్కు పార్టీని అప్పచెప్పాడు. అంటే ఇప్పటి అసదుద్దీన్ ఓవైసీ తాతగారు. ఎంఐఎంపై నిషేధం ఉంది కనుక ఆల్ ఇండియా మజ్లిస్ అంటూ పేరు మార్చి మళ్లీ మొదలెట్టారు. అయితే ఆ కాలంలో పార్టీ పెద్దగా పెరిగింది లేదు. తర్వాత 1975లో అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ పార్టీ పగ్గాలు చేపట్టారు. అప్పటికే మల్లేపల్లి మున్సిపల్ వార్డును గెలవడం, తర్వాత పత్తరఘట్టి నియోజకవర్గం నుంచి సలావుద్దీన్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత చార్మినార్ నుంచి గెలిచారు.
1984లో హైదరాబాద్ లోక్సభ సీటు నుంచి సలావుద్దీన్ ఎంపీగా గెలిచారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంఐఎం ఖాతాలోనే ఉంది. తర్వాత కాలంలో ఓవైసీకి వ్యతిరేకంగా అమానుల్లా ఖాన్ వర్గం చీలిపోయినా అది నిలబడలేకపోయింది. హైదరాబాద్లో మత ఘర్షణలనేవి అప్పుడప్పుడు చెలరేగుతూ ఉండేవి. అటు మజ్లిస్ బలంగా పాతుకుపోవడం, ఆ ప్రాంతంలోనే ఉన్న దేవాలయాలను పరిరక్షించే పేరుతో బీజేపీ కూడా బలాన్ని పెంచుకోవడంతో తరచూ ఉద్రిక్తతలు వస్తుండేవి. కాంగ్రెస్ హయాంలో ఎంఐఎంను వాడుకోవడానికే ప్రయత్నించారు. అది కూడా మజ్లిస్కు అడ్వాంటేజ్ అయింది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక పాత బస్తీ అల్లర్లకు అడ్డుకట్ట వేశారు. కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో మజ్లిస్ హవాకు కాస్త బ్రేక్ పడింది. భయమేసినప్పుడే తోడు కావాలనిపిస్తుంది. అభద్రతాభావం పెరిగినప్పుడే ఐకమత్యం గుర్తుకొస్తుంది. ఒక సెంటిమెంట్ రెచ్చగొడితే ఆపోజిట్ సెంటిమెంట్ ఆటోమేటిక్గా రెచ్చిపోతుంది. హైదరాబాద్లో అదే జరిగింది. ఎక్కడో అయోధ్యలో బాబ్రీ మసీదు కూలగొడితే ఇక్కడ ప్రకంపనలు వచ్చాయి. గుజరాత్లో అల్లర్లు జరిగితే ఇక్కడ ఆవేశాలు పెరిగాయి. ఈ పరిస్థితులే ఎంఐఎం బలాన్ని మళ్లీ పెంచాయి. అయోధ్యలో రామమందిరం కట్టాలంటూ మొదలైన ఉద్యమం చివరికి ఉద్రిక్తతలకు దారితీసి బాబ్రీ మసీదును కూలగొట్టడానికి దారితీసింది. దీంతో మైనార్టీల సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. మతం ప్రాతిపదికపైనే ఉన్న పార్టీ వైపు వారు వెళ్లడానికి ఆ పరిస్థితి దోహదపడింది. హైదరాబాద్లోని మైనార్టీలు సంప్రదాయకంగానే మజ్లిస్కు మద్దతిస్తున్నా అప్పుడు ఏర్పడ్డ పరిస్థితులు వారు మరింత దగ్గర కావడానికి ఉపయోగపడ్డాయి. తర్వాత కాలంలో ముంబైలో అల్లర్లు, ఆ తర్వాత గుజరాత్లో అల్లర్లు, ఇవన్నీ దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతను సృష్టించాయి. ఉగ్రవాదులు సైతం వీటిని చూపించే ముస్లిం యువత కొందరిని రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మజ్లిస్ పార్టీ హైదరాబాద్లో వారికి అండగా ఉండే పార్టీగా కనబడింది. అందుకే ఆ జెండానే గట్టిగా పట్టుకున్నారు. సంప్రదాయకంగా కాంగ్రెస్ వెంట ఉండే మైనార్టీలు కూడా మజ్లిస్ వైపే మొగ్గు చూపారు. చార్మినార్కే పరిమితమైన పార్టీ హైదరాబాద్ పాతబస్తీ చుట్టూ వ్యాపించింది. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ ముస్లింలు ఉంటే అక్కడ పార్టీ జెండా ఎగిరింది. కనపడ్డానికి ఒక్క ఓవైసీ కుటుంబం చేతిలోనే పార్టీ ఉన్నట్లు కనిపించినా తండ్రి సలావుద్దీన్ ఓవైసీ చనిపోయాక పగ్గాలు చేపట్టిన అసదుద్దీన్ ఓవైసీ మంచి ఎడ్యుకేటెడ్ కావడం, అసెంబ్లీలో సైతం అసదుద్దీన్ ప్రసంగాలు ఆకట్టుకునేలా ఉండటంతో యువత బాగానే అట్రాక్ట్ అయింది. తెలివిగా ఓవైసీ కూడా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఎక్కడికక్కడ కార్యకర్తల్ని గుర్తించడం, బూత్ల వారీగా నాయకత్వాన్ని నియమించుకుని బలమైన నిర్మాణం చేసుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ అయ్యారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు హయాంలో కాస్త తగ్గిన ఆ తరువాత వైఎస్ టైంలో మాత్రం పికప్ అయ్యారు. ఎంపీగా ఢిల్లీ వెళ్లిన అసద్ సంకీర్ణ రాజకీయం ఎఫెక్ట్తో సోనియా గాంధీతోనే నేరుగా మాట్లాడే స్థాయికి వెళ్లారు. కాంగ్రెస్తో కొన్నాళ్లు అధికారికంగా, మరికొన్నాళ్లు అనధికారికంగా దోస్తీ కొనసాగించారు. తమ బలాన్ని పెంచుకున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాతబస్తీ మాత్రం మజ్లిస్ చేతిలోనే ఉండిపోయింది. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి నెమ్మదిగా తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటి మీద పట్టు సంపాదించింది. ఎక్కడ ముస్లిం ఉంటే అక్కడ మజ్లిస్ అనే కాన్సెప్ట్తో ఏపీ మొత్తం విస్తరణకు ప్రయత్నించింది. తెలివిగా కొన్ని చోట్ల నాన్ ముస్లిం నేతల్ని కూడా నిలబెట్టి గెలుపు వ్యూహాన్ని అమలు చేసింది. గ్రేటర్ కార్పొరేషన్లోనూ బలం పెంచుకుంది. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పాతబస్తీలో వీక్ క్యాండిడేట్స్ ను పెట్టడం, ఇతర ప్రాంతాల్లో మజ్లిస్ తమ ఓట్లు కాంగ్రెస్ కు పడేలా చేయడం, ఇలాంటి స్ట్రాటజీ అమలయ్యేది. అలా మొత్తం మీద ఓల్డ్ సిటీని మాత్రం మజ్లిస్ కన్సాలిడేట్ చేసేసుకుంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ తో ఓవైసీ బ్రదర్స్ క్లోజ్ గానే మూవ్ అయ్యారు. వైఎస్ చనిపోయాక జగన్ వ్యవహారంలో సోనియా తరపున అసదుద్దీన్ రాయబారాలు కూడా నిర్వహించారు. అలా కాంగ్రెస్ పెద్దల్లో కూడా తమ పట్టు పెంచుకున్నారు.
సిటీలో ల్యాండ్ డీల్స్లో కూడా ఓవైసీలు ఎంటర్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. పాత బస్తీలో ఏ సెటిల్మెంట్ అయినా వారి కనుసన్నల్లోనే జరుగుతుందని, పోలీసులు సైతం జోక్యం చేసుకోలేని సిచ్యువేషన్ ఉందని చెప్పుకుంటారు. ఎక్కడ ఏ గొడవ జరిగినా ఎంఐఎం నేతలు ఒక్కోసారి స్వయంగా ఓవైసీ బ్రదర్సే ఎంటర్ అయిపోతారు. ఉగ్రవాద సంస్థలు కొన్నిటిపై విచారణ చేసి అరెస్టులు చేసినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందే ఆందోళన చేశారు. నల్గొండ జిల్లాలో ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా బహిరంగంగానే వ్యతిరేకించారు. వికారుద్దీన్ లాంటి నేరస్తుణ్ణి ఎన్కౌంటర్లో చంపినప్పుడు సైతం పాత బస్తీలో ప్రదర్శనలు నిర్వహించారు. ఇవన్నీ మజ్లిస్ పార్టీపై ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకతను పెంచాయి. ఏకఛత్రాధిపత్యం కొనసాగినప్పుడు ఎక్కడో చోట ఎవరో ఒకరు అన్యాయం జరిగినట్లు ఫీలవుతారు. వ్యతిరేక వర్గాలు తయారవుతాయి. ఇక్కడ అదే జరిగింది. ఓవైసీలకు వ్యతిరేకంగా పహిల్వాన్ వర్గం తయారైంది. ల్యాండ్ వ్యవహారాల్లో వీరిద్దరి మధ్య తగాదాలు పెరిగాయి. అదే అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి చేయడానికి దారితీసింది. నడి రోడ్డుపైనే ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్పై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించారు. అయితే తీవ్రంగా గాయపడినా అదృష్టవశాత్తు అక్బరుద్దీన్ ప్రాణాలతో బయటపడ్డారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మజ్లిస్కు కాస్త ఎదురుగాలి వీచింది. ఒక ల్యాండ్ డీల్లోనే సీఎంతో ఓవైసీలకు విభేదాలొచ్చాయని ప్రచారం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డిపై ఓవైసీ నేరుగా విమర్శలు చేయడం, అసలు కాంగ్రెస్తో దోస్తీయే లేదని ప్రకటించడం వంటివి కలకలం రేపాయి. ఢిల్లీలో సోనియా గాంధీకి సైతం ఓవైసీ కంప్లైంట్ చేసినట్లు సమాచారం. అయినా కిరణ్ గట్టిగా వాదించడంతో ఓవైసీకి వ్యవహారం నడవలేదు. ఎంఐఎం పార్టీ అవకాశవాది పార్టీ. కాంగ్రెస్ పార్టీతో 9 సంవత్సరాలుగా ఉండి మధ్యలో 1 సంవత్సరం మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ హేట్ స్పీచ్తో హిందూ దేవతలను, ఒక హిందూ మతాన్ని ఆయన తిట్టడంతో మరి అక్కడ కోర్టు ఆయనకు దాదాపు 1 మంత్ పైన జైలు శిక్ష పడ్డది. రిమాండ్లో ఉన్నారు. ఇక్కడ కూడా అసదుద్దీన్ ఓవైసీకి ముత్తంగి కేసులో సంగారెడ్డి కోర్టు ఆయనకు కూడా బెయిల్ రిజెక్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఈ 2 ఇష్యూస్తో కాంగ్రెస్తో దూరం అయినట్టు, కానీ కేంద్రంలో అట్లనే ఉన్నారు. అలాగే ఇక్కడ మాకు వాళ్ళకు ఒప్పందం 2 years ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో 2 years కాంగ్రెస్ పార్టీ, 2 years ఎంఐఎం, మరి లాస్ట్ ఇయర్ కాంగ్రెస్. కానీ అది కూడా ఇవ్వకుండానే ఇటు స్నేహితం లేదన్నారు, కానీ ఇక్కడ కంటిన్యూ చేసుకున్నారు. అప్పుడే అక్బరుద్దీన్ ఒక సభలో మత విద్వేషం రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగంపై కేసు నమోదు కావడంతో అరెస్టు దాకా వ్యవహారం వెళ్ళింది. దీనిపై చాలా హైడ్రామా నడిచింది. అక్బరుద్దీన్ అరెస్ట్ చేసే వరకు రెచ్చిపోయిన మజ్లిస్ ఆ తర్వాత కాస్త సైలెంట్ అయింది. అదే సమయంలో మెదక్ కలెక్టర్తో గొడవపడినట్లు ఉన్న ఒక కేసు విచారణ కూడా వేగం పెంచారు. ఇలా 2-3 కేసులతో ఓవైసీ బ్రదర్స్ చుట్టూ కిరణ్ ఉచ్చు బిగించేసినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో మజ్లిస్ కాస్త వెనక్కు తగ్గింది. వీక్ అయిన ఎంఐఎంకు మళ్లీ రాష్ట్ర విభజనతో కలిసొచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన అది వారికే అనుకూలంగా మారింది. విడిపోయిన తరువాత తెలంగాణలో లెక్కలు మారడంతో వారి బలం అవతలి వారికి అవసరంగా మారింది. అదే వీరికి అడ్వాంటేజ్ అయింది. మళ్లీ పుంజుకున్నారు. విభజన తరువాత అధిక స్థానాలు గెలుచుకొని హైదరాబాద్లో తమ సత్తా చాటి చెప్పారు. విభజనను ఓవైసీ వ్యతిరేకించారు. తర్వాత రాయల తెలంగాణ అంటూ కొన్ని రోజులు హడావిడి చేశారు. తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్లో బలం ఉండటం మజ్లిస్కు కలిసొచ్చింది. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ సైతం మజ్లిస్ జోలికి వెళ్లలేదు. విభజన తర్వాత ఎన్నికల ముందే గులాబీ బాస్ పావులు కదిపారు. ఓవైసీ బ్రదర్స్ అవసరమేంటో గుర్తించారు. అందుకే అనధికారికంగా వారిద్దరి మధ్య అవగాహన కుదిరినట్లు ప్రచారం జరిగింది. గతంలో కాంగ్రెస్ ఫాలో అయిన ఫార్ములానే కేసీఆర్ కూడా ఫాలో అయినట్లు చెప్పుకున్నారు. ఈ పార్టీ తెలంగాణ ద్రోహి పార్టీ, తెలంగాణకు వ్యతిరేకించినారు. ఈవెన్ దో పార్లమెంట్లో బిల్లు లోక్సభలో పాస్ అయ్యేటప్పుడు
అసదుద్దీన్ ఓవైసీ గారు దాదాపు 60-70 కట్ మోషన్స్ పెట్టినారు. సోనియా గాంధీ గారు అప్పుడు జయపాల్ రెడ్డి గారిని చెప్పి ఈ కట్ మోషన్స్ అన్నీ ఆపేసేయండి, ఒక సింగిల్ మెంబర్కి ఎన్ని గణం కట్ మోషన్స్ అలో చేయొద్దని స్పీకర్కి చెప్పిన తర్వాత అప్పుడు స్పీకర్ గారు అన్నారు, మీరు ఓటింగ్ అడిగే హక్కు లేదు, మీరు సింగిల్ మెంబర్గా ఉన్నారు కాబట్టి దీన్ని డిసలో చేస్తున్నానని చెప్పి ఒకటేసారి అన్నీ ఆయన డిసలో చేసి బిల్ పాస్ చేయడం జరిగింది. కేసీఆర్ అవకాశాన్ని వాడుకొని వాళ్ళతో ములాఖాత్ అయి సీట్లు పంచుకుంటున్నారు, అధికారం పంచుకుంటున్నారు. కాబట్టి ఎంఐఎం కానీ కేసీఆర్ కానీ రెండు ఏక్ సిక్కేకే దోరుక్ హై. ఈయన కూడా తెలుగుదేశం పార్టీతో 2009 నుంచి ఉండి సడన్గా పోయి బీజేపీకి పోయి అక్కడ హర్యానాలో మద్దతు పలకనిచ్చినారు. నిజాం నవాబును కేసీఆర్ కీర్తించడం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలనే మాటను మార్చేసి అవసరం లేదని సీఎం చెప్పడం వంటివి ఎంఐఎంకు అనుకూలంగా చేసినవేనని విమర్శలు వచ్చాయి. కేవలం వారి మద్దతు కోసమే కేసీఆర్ మాట మార్చారని బీజేపీ వంటి పార్టీలు మండిపడ్డాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారవ ప్రచారం, ఒకడు విలీన దినం అంటాడు, ఒకడు విమోచన దినం అంటాడు, ఇంకోటి విద్రోహ దినం అంటాడు. ఇట్లా రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి ఉన్నాయి. June 2 మనం మంచిగా స్టేట్ ఫార్మేషన్ డే ఉంది, దాన్ని చాలా ఘనంగా జరుపుకుందాం. మీకుండే సెంటిమెంట్ ఉంటే మీ కార్యాలయాలకు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆ కోరిక ఉంది. మీ కార్యాలయానికి బ్రహ్మాండమైన జనాలు ఎవరు వద్దంటున్నారు, మీరు ఎట్లా పాటిస్తున్నారు అట్లా పాటిస్తుంది, మిమ్మల్ని వద్దంటున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందే ఎంఐఎంతో దోస్తీ అనేది బహిరంగ రహస్యం అయిపోయింది. అవసరమైతే మజ్లిస్ సాయంతో కార్పొరేషన్ గెలుచుకోవాలనే వ్యూహంతో కేసీఆర్ ముందుకు పోయారు. అయితే అప్పటికే టీడీపీ, కాంగ్రెస్ల నుంచి వలసల్ని భారీగా ప్రోత్సహించడంతో అది కలిసొచ్చి గ్రేటర్లో టీఆర్ఎస్ బలమైన పార్టీగా అవతరించింది. ఆఖరికి ఎంఐఎం అవసరం కూడా లేకుండా మెజార్టీ సంపాదించింది. టీఆర్ఎస్ నాయకుడు పోయి తెలంగాణ దేవి అని ఆయనని చెప్పినారు, అసెంబ్లీని అన్నారు, ప్రతి ఒక్క తెలంగాణ గుండెల్లో సోనియా గాంధీ ఉంటా అన్నారు. మరి అవి ఏం కూడా అవకాశం ఆ సమయానికి వాడుకునేది ఇద్దరు నాయకులు అంతే ఉన్నారు. ఇక్కడ చంద్రశేఖర్ గారు కానీ, ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కానీ, వీళ్ళకు లాయల్టీస్ కానీ ఒక పార్టీతో ఇన్ని సంవత్సరాలుగా మేము ఉన్నాము కదా, అభివృద్ధి చెందినాము కదా అని వాళ్ళకి ఏముండదు. మేము ఎట్లా సర్వే కావాలా ఆ ఒకటే పాయింట్ ఉంది. అసదుద్దీన్ ఓవైసీ గారు నాకు చెప్పిండు ఒకసారి, షబీర్ గారు మా నాయన మాకు నేర్పించింది ఏమంటే నా గురించి మీ గురించి మీరు బతకండి కానీ వేరేళ్ళ గురించి మీరు ఆలోచన చేయకండి, మీరెట్లా సర్వే కావాలో అది కావాలా. కాబట్టి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు సర్వే కావాలా, ఏ పార్టీతోనే చేతులు కలుపుకుంటారు. అయినా కానీ కేసీఆర్ మాత్రం స్ట్రాటజీ మార్చలేదు. ఎంఐఎంతో అవగాహనతోనే ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ చర్చల్లోనూ ఈ ధోరణి కనపడుతోంది. అటు ఎంఐఎం సైతం అధికార పార్టీ అనుకూలంగా ఉండటంతో ప్రశాంతంగా తమ పని తాము చేసుకుపోతున్నట్లు అర్థమవుతోంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా గొడవ చేసేదానికన్నా వెంటనే ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి సర్దుబాటు చేసేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ యూపీ, మహారాష్ట్ర, కాశ్మీర్ లాంటి చోట్ల పర్యటనలు చేస్తూ బిజీ అయిపోయారు. హైదరాబాద్లో పరిస్థితి అనుకూలంగా ఉండటంతో మిగతా ప్రాంతాలపై కాన్సంట్రేషన్ పెంచేశారు. ఒక చిన్న హైదరాబాద్కు ఉన్న పార్టీ అలా దేశమంతా తిరిగి వందలాలు మీటింగ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసి ఒక మీటింగ్కు లక్షలాది రూపాయలు కావాలా, ఒక పబ్లిక్ మీటింగ్ కావాలంటే ఈ డబ్బు అంతా ప్రజలు అనుకుంటున్నారు. మరి చాలా చోట సోషల్ మీడియాలో వచ్చింది. ఇది అంతా భారతీయ జనతా పార్టీ వెనుక నుంచి ఆర్థికంగా సాయం చేస్తుండడం వల్ల మరి ఏంది. ఔరంగాబాద్ మున్సిపాలిటీలో బలం చూపించడం, మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే సీటు గెలవడంతో పాటు యూపీలోనూ కొన్ని ప్రాంతాల్లో అడుగుపెట్టారు. ఈ మధ్యే కాశ్మీర్లోనూ అదే ప్రయత్నాలు చేస్తున్నారు. లోకల్గా గులాబీ కాపు కాస్తోంది. మాటలతో పనులైపోతున్నాయి. అందుకే వైలెన్స్ కాస్త సైలెన్స్ అయింది. సైలెంట్లో ఉన్నా సరే వైబ్రేషన్ మోడ్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అది వైలెంట్గా మారటానికి రెడీగా ఉంటుంది. వాటంగా ఉండటంతో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ తగ్గించేసి ఓవైసీ బ్రదర్స్ ఎక్స్పాన్షన్స్ ప్లాన్లో ఉన్నారు. ఇది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి HM TV.